శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ప్రతి నిమిషం మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆత్మిక స్థితిలో ఉంటే బాబా జ్ఞానాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురాగలము. సో ఇప్పుడు అందరూ మురళి పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ ఈ మురళిని ఓపెన్ చేయండి. 9th January 1980. సో పుస్తకాలు ఎదురుగా పెట్టుకునే వినాలి. మళ్ళీ ఏదో మంజులక్క చెప్పింది, మంజులక్క ఈ మురళీలని కాకుండా ఇది శివబాబా జ్ఞానం అన్న విషయం మీ బుద్ధిలో బాగా ఫిట్ అయిపోవాలి. సో మురళి డేట్ గ్రూప్ లో ముందే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఈ మురళి అయిపోయేంత వరకు ఇంకా ఈ మురళినే మీ ఎదురుగా ఉండాలి. మీ కళ్ళతో చూడాలి బాబా ఏం చెప్పారా అని చెప్పి. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమ్మకం కుదురుతుంది. ఎందుకంటే నమ్మకం అన్నది ఇప్పుడు మీ ఆత్మల్లో రికార్డ్ అయితేనే ఇప్పుడు ప్రత్యక్ష ఫలము, భవిష్యత్తులో కూడా మీరు జ్ఞానంలోకి వచ్చినప్పుడు బాబా జ్ఞానాన్నే నమ్ముతారు, ఇంకా ఏ జ్ఞానాన్ని నమ్మరు. సో ఆ నమ్మకం అన్నది, ఆయన జ్ఞానం పట్ల నమ్మకము, గౌరవం అన్నది 100% ఇప్పుడే రికార్డ్ అయిపోవాలి. సో మురళి డేట్ 9/1/1980, 9th January 1980, పేజ్ నంబర్ 154, 154. అలౌకిక దుస్తులు మరియు అలౌకిక అలంకరణ. సో మొన్న మనము మురళి అనుకున్నాం చూసారా, శ్వేత వస్త్రధారులు, శ్వేత ప్రకాశధారులు అని చెప్పేసి. సో యాక్చువల్ గా ఈ బట్టల మీద ఏదైతే ఇంత హంగామా జరిగిపోతుందో, బాబా ఏం బట్టలు వేసుకోమన్నారు, ఏం చేయమన్నారు అని చెప్పేసి యాక్చువల్లీ దానికో మురళి నడిపారు బాబా, ఏం బట్టలు వేసుకోవాలి అని. అలౌకిక దుస్తులు, అసలు ప్రతి దానికి ఒక మురళి ఉంటది, మనం తీసుకుని చదువుకోవడమే. ఈ చదువుకోకపోవడం వల్ల ఏం జరిగిందంటే వైట్ వేసుకున్నారా, కలర్ వేసుకున్నారా అని చెప్పేసి స్థూలానికి వెళ్ళిపోయారు. ఈ మురళి గనక చదువుకుంటే అసలు ఈ సమస్య రాదు. ఎందుకంటే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆత్మకు సంబంధించిన విషయాలే మాట్లాడతారు. తో భోజనం విషయానికి వచ్చేసరికి ఏ రకంగా అయితే సంకల్పాల భోజనం, జ్ఞాన భోజనం అంటున్నారో అదే విధంగా దుస్తుల విషయానికి వచ్చేసరికి ఆయన వైటా, కలరా, శ్వేత వస్త్రాలా లేకపోతే రంగు వస్త్రాలా అని చెప్పటం లేదు ఎక్కడ. సో ఆత్మ ఏం దుస్తులు వేసుకోవాలి అన్నది ఈ మురళిలో వచ్చే టాపిక్. సో ఇక్కడ అలౌకిక దుస్తులు మరియు అలౌకిక అలంకరణ. ఈ రోజు బాబ్దాదా విశేషంగా నలువైపులా ఉన్న పిల్లల యొక్క రమణీయ రంగుని చూస్తున్నారు, చూసి నవ్వుకుంటున్నారు కూడా. మరియు అక్కడక్కడ విశేషమైన నవ్వు కూడా వస్తుంది. ఆ రంగు ఏమిటి? బాబ్దాదా చూస్తున్నారు. సంగమయుగి సర్వశ్రేష్ఠ వజ్రతుల్య యుగవాసీలు మరియు సర్వశ్రేష్ఠ బాబ్దాదా యొక్క పిల్లలు, ఈశ్వరీయ సంతానం మరియు బ్రాహ్మణ కులం యొక్క శ్రేష్ఠ ఆత్మలకు, గారాభమైన ప్రియమైన పిల్లలకు బాబ్దాదా విశేషంగా రోజంతటి కొరకు రకరకాలైన దుస్తులు మరియు అలంకారాలు మరియు కూర్చునేటందుకు స్థానం లేదా ఆసనాలు ఎంత శ్రేష్టమైనవి ఇచ్చారు. సో ఈ రోజైన తండ్రిగా మన పాలన చేసేటప్పుడు పాలనలో ఏమవుతుంది, మనకు మామూలుగా స్థూలంగా అయితే బట్టలు, తిండి, చదువు ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇక్కడ బాబా మనని సూక్ష్మ పాలన, ఆత్మ పాలన చేస్తున్నారు. సో ఆత్మకి తిండి, బట్టలు, కూర్చోడానికి నివాసము ఇవన్నీ కూడా నేను సమకూర్చాను అంటున్నాడు. సో ఎంత శ్రేష్టమైనవి ఇచ్చారు. ఎలాంటి సమయమో అలాంటి దుస్తులు మరియు అలంకారం చేసుకోవచ్చు. సత్యయుగంలో రకరకాలైన దుస్తులు మరియు అలంకారాలు మార్చుకుంటూ ఉంటారు, కానీ
ఆ సంస్కారాలను అయితే ఇక్కడి నుండే నింపుకోవాలి కదా అంటున్నాడు. ఇంకా డ్రామా జ్ఞానం మీద ఎవరికైనా డౌట్లుండి రిపీట్, రిపీట్ అనుకునే వాళ్ళంతా ఈ వాక్యం అండర్‌లైన్ చేసుకోవచ్చు. ఏమని? సత్యయుగంలో రకరకాలైన దుస్తులు మరియు అలంకారాలు మార్చుకుంటూ ఉంటారు కానీ, ఆ సంస్కారాలనైతే ఇక్కడి నుండే నింపుకోవాలి కదా అంటున్నాడు. అంటే ఇప్పుడు సంగమ యుగంలో ఆ సంస్కారాలు నింపుకోవాలి. హ్మ్. ఈ దైవీ సంస్కారాలు నింపుకుంటేనే ఆ సత్యుగానికొచ్చేది. సో, కాబట్టి అక్కడ వేసుకునేటివన్నీ రాయల్ క్లాస్ డ్రెసెసే ఉంటాయి. కానీ ఆ రాయల్ ప్రపంచంలోకి వెళ్ళాలనంటే ఇక్కడ ఆ సంస్కారాలు, అటువంటి బట్టలు, అటువంటి సంపదన్ని ఎంజాయ్ చేయడానికి ఆ అర్హత అన్నది కూడా ఇక్కడే సంపాదించుకోవాలి. ఏ చదువు సంధ్య లేకుండా ఊరికక్కడికెళ్ళిపోతాం అని అనుకుంటే మాత్రం భ్రమలో బతికినట్టే. సో, కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? సో, అసలు ఆ దుస్తులు వేసుకుంటున్నామా అని గనక మీరిప్పుడు స్వచింతన చేసుకుంటే, అక్కడ రాజకుటుంబాల్లో రాయల్ డ్రెసెస్ వేసుకుంటారో లేదో మీకే తెలిసిపోతది. సో, ప్రతి ముల్లి ఇంక ఎదురుంగా ఇలా యేసుకొని కూర్చోవాలి. అందుకే పుస్తకాలు తీయండనేది. తీసి ఒక వాక్యం చదువుకోవాలి. చదువుకుని నేను చేస్తున్నానా లేదా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే అసలు ఇంతకు సత్యుగానికొస్తున్నారా? ఒకవేళ వచ్చినా రాజకుటుంబాల్లోకొస్తున్నారా? ప్రజల్లోకొస్తున్నారా? దాసదాసీల్లోకొస్తున్నారా? మీకే తెలిసిపోతది. సో, ఏమైనా ఈ కల్పనలో మీరు గనక మార్చాలి అని అనుకుంటే, ఆయన అవకాశం ఇచ్చారు మార్చుకోవచ్చు. లేదు మేము ఇలాగే బతికేస్తాము అనంటే కంటిన్యూ అయిపోవచ్చు పాత సంస్కారాలతోటి. అదే ఉంది మురళిలో. సో, కంటిన్యూ అయిపోయిన తర్వాత మన భాగ్యానికి మనమే రచయితలము అన్న విషయాన్ని మర్చిపోవద్దు. సంగమం నడుస్తోంది. సంగమంలో మన జీవితం పట్ల మనకెన్నో ప్రశ్నలొస్తున్నాయి. ఏంటి నేను ఇలా ప్రవర్తించానా? నేను ఇలా ఉన్నానా? నేను ఇలా ఉన్నందుకు మా వాళ్ళు ఇలా వచ్చారా అని. సో, ఈ ప్రశ్నలొస్తున్నాయంటే మీరు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే నేను మాస్టర్ రచయితని అని. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? భాగ్యాన్ని మనం రచించుకున్నాము. మన బలహీనతల్ని మనం చూసుకునే ఆ ధైర్యము, నిజాయితీ లేకపోవడం వల్ల ఆ ఇతరులను చూస్తూ ఉన్నాం. అంటే ఇతరులని ఆధారంగా తీసుకొని మన బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటున్నాం. ఏమంటే వాళ్ళలా ఉన్నారు కాబట్టి నేనిలా చేశాను. కానీ యాక్చువల్‌గా బలహీనతను కప్పిపుచ్చుతున్నావు. ఎందుకంటే ఆయన బుద్ధి ఇచ్చాడు వాడండి అంటున్నాడు. శక్తులిచ్చాడు. పరిశీలించుకోండి, నిర్ణయం తీసుకోండి అంటున్నారు. ఇవన్నీ తీసుకునే ఆ శక్తి లేని బలహీన ఆత్మలు ఏం చేస్తున్నాయంటే ఇతరులను తప్పుపడుతూ ఉన్నారు. సో, కాబట్టి ఇక్కడ ఈ దుస్తుల విషయానికొచ్చేసరికి గూడా ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఆ వైట్ డ్రెస్సులని, కలర్ డ్రెస్సులని చెప్పేసి ఇంకా స్థూలానికే ఎళ్ళిపోతున్నారు. అంటే పూర్తిగా శివబాబా స్థాయికి ఎదగలేదు. ఆ స్థాయికి ఎదగాలిప్పుడు మనం. ఆయన చెప్పినట్టు సంకల్పాల భోజనం తీసుకోవాలి. ఆయన చెప్పినట్టు అలౌకిక దుస్తులు వేసుకోవాలి. అలంకరణ వేసుకొని అప్పుడు ఆయన చెప్పినట్టు చేస్తే ఆ సత్యుగంలో ఆ ప్రాప్తులు. సో, ఇలాంటి మురళీలు బయటికి రాలేదు. రాలేదు అనంటే పుస్తకాలున్నాయి అందరి దగ్గర తీసి చూసారో లేదో తెలీదు గానీ, మరి ఆయన చెప్పిన దుస్తులు మాత్రం ఇవే. కాబట్టి ఇక్కడ సంస్కారాలైతే ఇక్కడి నుండే నింపుకోవాలి కదా! బ్రహ్మబాబా సంగమూయం యొక్క రకరకాలైన దుస్తులతో మరియు అలంకారాలతో బ్రాహ్మణ పిల్లలను అలంకరించారు. కానీ ఏ రమణీయ రంగుని చూశారు? ఇంత సుందరమైన దుస్తులు మరియు అలంకరణలు ఉన్నప్పటికీ కూడా కొద్దిమంది పిల్లలు పాత దుస్తులు, మురికి దుస్తులు వేసుకుంటున్నారు. ఎలాంటి దుస్తులో అలాంటి అలంకారం అమృతవేళ యొక్క దుస్తులు మరియు అలంకారం ఏమిటో తెలుసా అంటున్నారు. మీకు భక్తి మార్గంలో నారాయణుడు గాని, శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో గాని, నారాయణుడు అలంకార ప్రియుడు అని చూపిస్తారు. ముఖ్యంగా తిరుపతిలో. స్వామివారు అలంకార ప్రియుడు అని చెప్పి రోజుకొక అలంకారం చేస్తూ ఉంటారు. సో, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఎంతో మంది ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కానీ నిజంగా ఇక్కడ కూర్చుని ఆ రకంగా అలంకరించుకున్నారా అంటే దైవీ గుణాలతోటి అలంకరించుకున్నారు కాబట్టి అక్కడ భక్తి మార్గంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. సో, భక్తులు ఆ విగ్రహాన్ని చూసి ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి, ఆ ఆనందం అన్నది ఆత్మ యొక్క ఖాతాలో పడతది. అంటే కల్పమంతా శ్రేష్టం అని చెప్పడానికి అదే కారణం. అంటే కల్పమంతా బెనిఫిట్ ఇస్తున్నాడు. అంటే చేస్తే మీకు భక్తి మార్గంలో చూస్తే మొత్తం 33,00,00,000 పూజలు జరగట్లేదు. కొద్ది మందికే జరుగుతోంది. ఆ కొద్ది మందిలో మనమున్నామా అన్నదే చూసుకోవాలి. అవకాశం అయితే ఆయన ఇస్తున్నాడు మరి. సో, కాబట్టి ఇక్కడ అమృతవేళ ఎలాంటి దుస్తులో అలాంటి అలంకారం. అమృతవేళ యొక్క దుస్తులు మరియు అలంకారం ఏమిటో తెలుసా?
రోజంతటి రకరకాల దుస్తులు మరియు అలంకారాలు ఏమిటో తెలుసా? బాబ్దాదా ద్వారా రకరకాల బిరుదులు పిల్లలకు లభించాయి. ఆ రకరకాలైన బిరుదుల యొక్క స్థితి అనే దుస్తులు మరియు రకరకాల గుణాల యొక్క అలంకారాల సెట్. ఎన్ని రకాల దుస్తులు మరియు అలంకారాలు ఉన్నాయి? ఎలాంటి దుస్తులో అలాంటి ఆభరణాల సెట్టుతో అలంకరించబడిన సీటుపై సెట్ అయి ఉండండి. మీ దుస్తులను లెక్కించండి. ఎన్ని ఉన్నాయి? బిరుదు యొక్క స్థితిలో స్థితులు అవ్వడమే దుస్తులు ధరించటం. సో ఇది అండర్లైన్ చేసుకోండి, ఆయన ఏం బట్టలు వేసుకోమంటున్నాడా అని చెప్పి. సో నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు ఎక్కడ అండర్లైన్ చేసుకోవాలని. బిరుదు యొక్క స్థితిలో స్థితులు అవ్వటమే దుస్తులు ధరించటం. అప్పుడప్పుడు విశ్వ కళ్యాణకారి దుస్తులు వేసుకోండి, అప్పుడప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క దుస్తులు, మరియు అప్పుడప్పుడు స్వదర్శన చక్రధారి యొక్క దుస్తులు. ఇలా ఏ విధమైన సమయమో ఏ విధమైన కర్తవ్యమో ఆ విధమైన దుస్తులు ధరించండి. దాంతో పాటు రకరకాల గుణాలతో అలంకరించుకోండి. ఈ మాత్రం అండర్లైన్ చేసుకుని మనన చింతన చేసుకున్నా కానీ ఏదైతే బాబా వైట్ అన్నాడా కలర్ అన్నాడా అని చెప్పి భ్రమ, ఈ కన్ఫ్యూజన్ ఏదైతుందో దాని నుంచి స్ట్రైట్ గా బయటకు వచ్చేస్తారు. ఇంకా ఎవరైనా ఎప్పుడైనా వైట్ డ్రెస్ వేసారా కలర్ డ్రెస్ వేసారా అంటే కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. ఏమని? 9th January 1980 మురళిలో బాబా ఏవైతే అలౌకిక దుస్తులు వేసుకోమన్నారో ఇది ఇంపార్టెంట్ అని. మనకు జ్ఞానం అన్నది వచ్చినప్పుడు ఏమైతుందంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాం. ఎందుకంటే ప్రతిదీ స్థూలానికి వచ్చేసింది. ఆ వైట్ డ్రెస్ వేసుకోకపోతే అది పెద్ద నేరం అన్నట్టు. వైట్ 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 అని ఏ రేంజ్ లో గించుకునేశారంటే ఇంకా అసలు వైట్ వేసుకోకపోతే అది నేరం అనేసరికి ఇతర ధర్మాల స్థాపన జరిగిపోయింది. కానీ అసలు ఆయన చెప్పిన దుస్తులు ఇవి. ఇవి వేసుకున్న వాళ్ళు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి వస్తారు, ఆ ధర్మంలో కంటిన్యూ అవుతారు. అలా కాకుండా బాబా జ్ఞానాన్ని మరజీవ జన్మ తీసుకోకుండా, సో జ్ఞానంలోకి వచ్చాక మరజీవ జన్మ తీసుకోకుండా ఆత్మిక స్థితిలో ఉండకుండా ఇంకా దేహ స్థితిలో, అందుకే ఆయన ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా పిల్లలు పాత దుస్తులు వేసుకుంటున్నారు అంటున్నాడు. అంటే ఇంకా దేహ స్థితిలోనే ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది? ఆత్మలో మిక్స్డ్ రికార్డింగ్ జరుగుతోంది. ఈ మిక్స్డ్ రికార్డింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా ఈ రకమైన అలంకరణ వేసుకుంటున్నారా లేదా చెక్ చేసుకోండి, మీకే తెలిసిపోతుంది సత్యకు వస్తున్నామా త్రేతాకు వస్తున్నామా అని. ఆ తర్వాత ఇంచుమించు 33 కోట్లలో మెజారిటీ ఒకవేళ ఎండింగ్ వచ్చారు అనుకోండి, ఎండింగ్ లో ఎంట్రీ ఇచ్చారు అనుకోండి త్రేతాకి, ఇటువంటి ఆత్మలు ఇంచుమించు ఇతర మతాల్లోకి వెళ్ళిపోతారు. ఎవరు? ఈ వైట్ గింజుకునే కేసు వెళ్ళిపోయి ఆ ఇతర ధర్మాల్లో అదే వైట్లు వేసుకుని బతికేస్తూ ఉంటారు. సో దాని వల్ల వచ్చిన నష్టం ఏంటి అనంటే ప్రాప్తులు పోతాయి. ఆ సత్యయుగి రాజకుటుంబాలకు ఏవైతే నా ప్రాప్తులు ఇస్తున్నాడో ఆ ప్రాప్తులు పోగొట్టుకుంటారు. ఆ త్రేత వచ్చేసరికి ఇతర ధర్మాల్లోకి వెళ్ళినప్పుడు, ఇతర ధర్మాల్లో అంటే భారతదేశము ఇంకా బయట నుంచి పాపులేషన్ పెరుగుతూ పోతుంది. నేను తర్వాత గ్రూప్ లో కరుణామయుడు సినిమా లింక్ పోస్ట్ చేస్తాను, ఓసారి ఆ సినిమా చూడండి. ఆ కరుణామయుడు సినిమా చూస్తే మీకు అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అంటే సినిమా తీసేటప్పుడు కొంత ఊహించి తీస్తారు అనుకోండి, కానీ ఇక్కడ బాబా మురళి చూస్తే కూడా ఆయన ప్రాప్తులు అనేవి చేసే వాళ్ళకే ఇస్తా అంటున్నాడు. ఎవరు చేస్తే వాళ్ళే స్వయం పొందుతారు అంటున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది? ఆ త్రేతా నుంచి ఎవరైతే ఆయన చెప్పినట్టు ఉన్నది ఉన్నట్టు చేస్తూ పోతారో వాళ్ళు సనాతన ధర్మంలో కంటిన్యూ అయిపోతారు. అలా కాకుండా అలౌకిక దుస్తులు వేసుకోకుండా జ్ఞానాన్ని స్థూలానికి తీసుకొచ్చేసి పూర్తిగా వైటు అని చెప్పి వైట్ డ్రెస్ పెట్టి కూడా కాపురాలు కూల్చేసి మనుషుల మధ్యలో విభేదాలు తీసుకొచ్చి బాబా వైటే వేసుకోమన్నాడు అని చెప్పి బాబా పేరు పెట్టి నడిపారు. ఇది ఉల్లంఘన. కొంతమంది ఇళ్లలో సమస్యలు వచ్చినా గానీ ఏం చేశారు? అల్పకాలికంగా ఆత్మల్ని సంతోష పెట్టడం కోసమని, అల్పకాలికంగా ఆత్మల్ని సంతోష పెట్టడం కోసమని వేసుకుంటూ పోయారు. అసలు ఎవరిని సంతోష పెట్టారు వీళ్ళు? ఎవరిని బాధ పెట్టారు? ఏమీ స్పష్టత లేదు వీళ్ళకి. సో ప్రతిదీ స్థూలానికంటే అక్కకి ఇష్టం కాబట్టి వేసుకున్నారు. అది వేసుకుంటే అక్క మౌంట్ ఆబుకి తీసుకెళ్తారు. సరే ఆ సంస్థలో అక్కడ హెడ్ ఆఫీస్ లో ఆ నియమం పెట్టారు మిలనం అప్పుడు. ఆ యూనిఫామ్ అన్నది సమానత్వం కోసమని చాలా చోట్ల యూనిఫామ్ పెడతారు. సో అది అంతవరకు ఓకే. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ లో అందరూ వైట్ వేసుకుంటే ఆ సమానత్వం అన్నది ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉంటావని. కానీ గృహస్థులు ఎందుకు వేసుకోవాలి? గృహస్థులు వేసుకోకపోతే అది నేరం కింద ఎందుకు తీసుకున్నారు?
ఎందుకు అంత చిత్రహింసలు పెట్టేశారు? అంటే ఒక వర్గం కింద విడదీసి పడేశారు. ఆయన అసలు చెప్పనే లేదు. చూస్తే ఇవన్నీ ఇదిగో 3 పేజీల మురళిలు నడిపాడు ఆయన అసలు యాక్చువల్‌గా దీని మీద. పెట్టి ఏమంటున్నాడు? ఈ దుస్తులు, ఈ అలంకారాలన్నీ మీ అందరికీ నేను కట్నం కింద ఇస్తున్నాను. ఎందుకంటే మనది ప్రేమ వివాహము, లవ్ మ్యారేజ్ అని అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు ఈ మాట? 156 పేజ్‌ల పైన చూడండి అందరు. పేజ్ తిప్పండి అందరు. అసలది వినడానికి ఎంత సంతోషించే విషయం అసలు. సో 156 పేజీ పైనుంచి చూడండి. బ్రహ్మబాబా మరియు బాబ్దాదా సంగమ యుగం యొక్క వరకట్నం ఇచ్చారు. ప్రేమ వివాహం చేసుకున్నారు కనుక కట్నం కూడా లభిస్తుంది కదా. వరకట్నం ఏమిటంటే ఈ వెరైటీ అలంకారాల సెట్ మరియు సుందర దుస్తులు. బాబ్దాదా ఇచ్చే వరకట్నాన్ని వదిలి పాత వరకట్నాన్ని ఉపయోగించుకోకండి అంటున్నారు. అంటే శివ పరమాత్మతో మనకు జరిగిన లవ్ మ్యారేజ్ లో ఆ లవ్ మ్యారేజ్ కి గిఫ్ట్ కింద మనకి సాధారణంగా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఎంతో రాయల్ డ్రెస్సెస్, నెక్లెస్లు, అలంకార సెట్లు ఇవన్నీ గిఫ్ట్ కింద ఇస్తాం. అవన్నీ మీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన. ఈ మురళి చదవకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. అంటే అజ్ఞానం అన్నది మనని పూర్తిగా ఇతర ధర్మాల వైపు వెళ్ళేటట్టు పురుషార్థం చేసేసారు చాలా మంది. అసలు ఇతర ధర్మాల్లోకి వెళ్తున్నాం అన్న విషయం కూడా తెలియదు. మీకు నమాజ్ చేసేటప్పుడు ముస్లిమ్స్ కంపల్సరీగా వైట్ వేసుకుంటారు. ఏ ధర్మాల వాళ్ళు కంపల్సరీగా వైట్ వేసుకునే నమాజ్ చెయ్యాలి అన్నారు. అంటే ఈ బ్యాచ్ అంతా వెళ్తారు. సో ఎవరైతే ఈ బ్రహ్మకుమారులను ఫాలో అయ్యారో వీళ్ళు ఏం చేస్తారంటే ద్వాపరం వచ్చేసరికి ఇతర మతాల్లోకి వెళ్ళిపోతారు. అంటే కొన్ని జన్మలు అటు, కొన్ని జన్మలు ఇటు, ఇంకా అటు ఇటు భ్రమించే ఆత్మలు అంటారు చూసారా, అలా భ్రమిస్తూ ఉంటారు. ఆ భ్రమించినప్పుడు ఏమైతదంటే ఎంతో దుఃఖానికి లోనవుతారు. అప్పుడు ఆర్తనాదాలు చేస్తే మళ్ళీ తెచ్చి కూర్చోబెట్టి కనీసం ఇప్పుడన్నా మార్చండి అంటాడు. సో ఎవరైనా ఈ వైట్ డ్రెస్సుల మీద ఏమైనా దాన్నే వైటు, వైటు, వైట్ అని గింజుకుని సమాజంలో ఒకవేళ తప్పుడు సంకేతాలు ఇచ్చి అదే రైట్ అన్న దీన్ని తీసుకొచ్చి అలాంటి ఏమైనా తప్పు చేసుంటే ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుంటారు. అసలు బాబా ఏం చెప్పారన్న విషయాన్ని బయటికి తీసుకొస్తారు. అప్పుడు మీ ఆత్మల కరెక్ట్ రికార్డింగ్ వచ్చి ఇతర ధర్మాల్లోకి పోకుండా ఉంటారు. కొంత ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తది అలాంటి వాళ్ళు. సో ఉన్న చోటు నుంచి అందుకే ఎగ్జాంపుల్‌ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరొక 10వ మెట్టు నుంచి కింద పడ్డారు అనంటే, కింద నుంచి మీరు 10వ మెట్టు వరకొచ్చి మేము పురుషార్థం చేశామంటే కాదు. 10వ మెట్టు నుంచి ఇంకా ముందుకెళ్ళాలి. పడి లేచారంతే మీరు. మరి లేచాక సరిదిద్దుకుని ఇంక ఎక్స్‌ట్రా సంపాదించుకోవాలి కదా. ఇప్పుడు నేను ఇప్పుడు నేను జ్ఞానంలోకొచ్చినప్పుడు సపోజ్ నా దగ్గర ఒక ₹1,00,000 ఉంది అనంటే ఇక్కడికొచ్చాక నేను ఇంకెక్కువ సంపాదించుకోవాలి. పదమాపదంకెళ్ళాలి. నేను ఉన్నదంతా పోగొట్టుకుని మళ్ళీ 1,00,000 సంపాదించి నేను సంపాదించానంటే అదెట్లవుతది? సో మళ్ళీ తిప్పి తిప్పి అక్కడికే వచ్చుంటున్నారు. ప్లస్ జ్ఞానాన్ని ఎంతవరకు విస్తారంగా తీసుకెళ్ళామంటే మరి పెద్దగా ఏమి ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు. ఇప్పటికి ఇంకా జనాలు భయపడిపోతా ఉన్నారు. సో కాబట్టి స్వయాన్ని పరిశీలించుకోండి. నిజాయితీతోటి, ధైర్యంతోటి జ్ఞానం అన్న దర్పణం వేసుకొని చెయ్యండి. మాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అందుకే బాబా అంటాడు ఆత్మల ఎదురుగా నడిచిపోతది గానీ నా ఎదురుగా నడవదు అంటాడు. సో మనలో ఎంత సత్యత ఉన్నదా అన్నది ఇక్కడే చూసుకోవాలి. మనం అలాంటి తప్పేమన్నా చేశామా? ఎవరైనా వైట్ డ్రెస్ వేసుకోకపోతే విమర్శించామా? తప్పు పట్టామా? వీళ్ళకు బాబాతోటి కనెక్షన్ లేదు అని ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చామా? సో ఇవన్నీ ఒక్కొక్క సంకల్పం ఏమవుతదంటే వ్యర్థం కిందకెళ్ళిపోయి ఆత్మశక్తి కోల్పోతారు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, రంగు బట్టలేసుకున్నాను. ఆ రోజుల్లో ఎంతో మంది విమర్శించారు. మంజులక్కయ్య రంగు బట్టలేసుకుంటది. మంజులక్కయ్యకి కనెక్షన్ లేదు. దేంతో కనెక్షన్ లేదన్నారు? సెంటర్‌తో కనెక్షన్ లేదు, మౌంట్ ఆబూతో. ఎవరు బాబాతో కనెక్షన్ లేదని ఇంతవరకు ఎవ్వరు అనలేదు. అంత ధైర్యం ఎవరు చేయలేదు గూడా. సో వైట్ వేసుకుంటే సెంటర్ తోటి మౌంట్ ఆబూతో కనెక్షన్ ఉన్నట్టు, వైట్ వేసుకోవట్లేదు గాబట్టి కనెక్షన్ లేనట్టు. అవసరం గూడా లేదు. నాకొక్క బాబా తప్ప మరెవ్వరూ లేరని బాబాతోటి కనెక్షన్ ఉండాలి మనకి. సెంటర్ తోటి, మౌంట్ ఆబూ తోటి కనెక్షన్ పెట్టుకోమని ఎక్కడ 1000 మురళిలో రాసి పెట్టలేదండి. కానీ బాబాని పక్కన జరిపి, వీటితో కనెక్షన్‌లు పెట్టేసుకున్నారు. కనెక్షన్ పెట్టుకుంటే అప్పుడు ఎక్కడ జన్మ తీసుకుంటాము? ఇతర ధర్మాల్లో జన్మ తీసుకుంటాం. దీన్ని బట్టి
పురుషార్థం చూసుకోవచ్చు ఎక్కడ వస్తుంది మన జన్మ అని చెప్పేసి. అందుకే ముల్లి చదివితే మీ జన్మ రహస్యం మీకే తెలిసిపోతుంది అంటాడు. బాబాని ఫాలో అయ్యామా, వ్యక్తుల్ని ఫాలో అయ్యామా? శివబాబాని బ్రహ్మబాబాని ఫాలో అయితే ఆది సనాతన దేవి దేవతా ధర్మము, ద్వాపరం తర్వాత భారతదేశంలో కంటిన్యూ అవుతాం. ప్రకృతి ఉచ్చ స్థితిలోనే ఉంటది. అలా కాకుండా ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇతర ధర్మాలు ఏమున్నాయి? ఎడారులే ఉన్నాయి. సో ఎడారుల్లో తిరుగుతూ ఆ బన్నులు తింటూ, ఆ తర్వాత జీజస్ ప్రవక్తలు వస్తే వాళ్ళు చెప్పేది వింటూ, ఆ తర్వాత ఇంకా అలా బతికేస్తూ ఉంటారు అంతే సమస్యలతోటి. మళ్ళీ పెద్ద గొడవ, దేవుడెవరు అని చెప్పేసి ఆ గొడవలు అప్పుడే స్టార్ట్ అయిపోతాయి. అందుకే చెప్పాను కాసేపు అయ్యాక కరుణామయుడు లింక్ పెడతాను సినిమాది, చూడండి మీకే తెలిసిపోతుంది. ఆయన వచ్చేటప్పటికే గొడవలు స్టార్ట్ అయిపోయి ఉంటారు. దేవుడెవరు, నమ్ముతాము నమ్మము అని చెప్తే ఆయన మళ్ళీ వచ్చి సందేశాన్ని ఇస్తాడు. తండ్రి ఉన్నాడని చెప్పి, అయినా బలహీన ఆత్మలు లేదు నువ్వే దేవుడు అంటారు. మళ్ళీ సిలువేస్తారు. ఇంత తతంగం జరిగిపోతుంది. ఆ సినిమా చూస్తే మీకు ఒక అవగాహన వస్తది. ఏం పోగొట్టుకుంటున్నాం మనమని. ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా తీసేసుకున్నారు. ఏముందిలే వైట్ డ్రెస్, ఏముందిలే తిన్నాము, చేసాము, పెట్టాము. అల్పకాలికల ఆత్మల్ని సంతోష పెట్టడం కోసం శివబాబా శ్రీమతాన్ని ఉల్లంఘించామన్న పాయింట్ మిస్ అయ్యారు. సో ఆయన శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఫస్ట్ ప్రాప్తులు పోతాయి. ఆ తర్వాత ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. సో ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ధర్మపితలు అన్న వాళ్ళు వేరే అంటే ఇండియా బయట వచ్చారు కానీ ఇండియాలోకి రాలేదు. భారతదేశంలో ధర్మపితలు వచ్చినట్టు ఎక్కడా లేదు. భారతదేశం బయట వచ్చారు ఈ ప్రవక్తలు గాని, ఈ జీజస్ గాని. ఎందుకు? అక్కడ ఆత్మలకు ధర్మాన్ని బోధించాల్సిన అవసరం వచ్చింది. భారతదేశంలో అవసరం లేకుండా. భారతదేశంలో ఏం స్టార్ట్ అవుతుంది అప్పుడు? భక్తి స్టార్ట్ అవుతుంది. మన స్వదర్శన చక్రంలో బాబా ఏదైతే ద్వాపర యుగంలో మీరు పూజ్య దేవతా స్వరూపాలు అన్నాడో, ఆ పూజ్య దేవతా స్వరూపాలకి ఇక్కడ పూజలు అందుకుని భక్తిలో కూడా సతో ఉంటారు కాబట్టి ఆ ధర్మపితలు వచ్చి ధర్మాన్ని బోధించాల్సిన అవసరం ఈ ఆత్మలకు రాలేదు. ఎవరైతే ఈ బ్రహ్మకుమారిలు వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు ఇతర ధర్మాల్లోకి వెళ్తారు. సో ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎవరికి వాళ్ళు మాకు ఏమీ రాదు, ఏమీ తెలియదు, అంతా బాబా చూసుకుంటాడు, బాబా చూసుకుంటాడు అని చెప్పేసి తప్పు జరుగుతున్నా సంయోగం ఇస్తూ కూర్చున్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అంతే, ఆ మెస్సయ్య వచ్చి చూసుకుంటాడు. మీరు ఆ కరుణామయుడు సినిమా చూస్తే ఇవే డైలాగులు ఉంటాయి. అంతా ఆయనే చూసుకుంటాడు, ఆయన మెస్సయ్యని పంపిస్తా అంటే ఎవరో వచ్చి చేసిపోతారు. వీళ్ళు చేసేది ఏమి ఉండదు అనమాట. అప్పటికే ఆ రోమన్ చక్రవర్తి దౌర్జన్యాలు స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసేస్తే ఇంకా ఆయనే దేవుడు వస్తాడు, మెస్సయ్య చూసుకుంటాడు, వాళ్ళు వచ్చి చూసుకుంటారు. ఈ దౌర్జన్యాలు ఇంతేనా, విప్లవాలు, తిరుగుబాట్లు, ఇవన్నీ ఆ సినిమా అంతా అదే ఉంది, కరుణామయుడు సినిమా. ఇక అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకంటే ఓ శాంతి గీంతి ఏమి ఉండదు. ఎవరు వెళ్ళారు అటువైపుకి? ఈ బ్రహ్మకుమారిలు వాళ్ళ ఫాలోవర్సే. భారతదేశం మాత్రం భక్తి స్టార్ట్ అవుతుంది. మన స్వదర్శన చక్రంలో చెప్పాడు కదా బాబా ఏ జన్మలు తీసుకుంటారని చెప్పి, సతో భక్తి స్టార్ట్ అవుతుంది. శివుడి ఆరాధనతోటి స్టార్ట్ అవుతుంది. సో ఆయనని మళ్ళీ తలుచుకుంటారు కాబట్టి మళ్ళీ ఆత్మలో ఆ శక్తి నిండుతూ ఉంటది. మళ్ళీ ఆ రకంగా ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సో ఇది యాక్చువల్ గా బాబా దుస్తుల గురించి చెప్పేది. సో ఇంకా ఏం చెప్తున్నారో కూడా విందాము. ఏ ఏ విధమైన సమయమో, ఏ విధమైన కర్తవ్యమో ఆ విధమైన దుస్తులు ధరించండి. దాంతో పాటు రకరకాల గుణాలతో అలంకరించుకోండి. రకరకాలైన అలంకార జతలను ధరించండి. చేతులకు, కంఠానికి, చెవులకు మరియు మస్తకానికి అలంకారం ఉండాలి. మస్తకంలో నేను ఆనంద స్వరూపాన్ని అనే స్మృతిని ధారణ చెయ్యండి. ఇదే మస్తకం యొక్క తిలకం. సో ఇప్పుడు ఎలా మనని అలంకరించుకోవాలి అన్నదే బాబా ఇక్కడ చెప్తున్నారు సంకల్పాలతోటి. నేను ఆత్మని, ఆనంద స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని అన్న సంకల్పం చేసినప్పుడు మన ఆత్మలో అంటే మన స్వరూపంలో ఆనందం కనిపించాలి. ఇది తిలకం అంటాడు ఆయన. ఆ తర్వాత కంఠానికి అంటే నోటి ద్వారా ఆనందాన్ని కలిగించే మాటలు మాట్లాడాలి. ఇదే కంఠహారము అంటున్నాడు. సో నోటి ద్వారా సంతోషం కలిగించే మాటలే గాని పురుషార్థాన్ని దెబ్బ కొట్టేసి, భయపెట్టేసి, బెదిరించేసి, ఇవి ఏవైతే మాటలు మాట్లాడుతున్నాం డ్రామా ఫిక్స్డ్ రిపీట్ అని చెప్పి అందరినీ భయపెట్టి చంపేశాం మనకి.
బట్టల విషయంలో అయితే ఇంకా భయపెట్టేసాం. అసలు ఇంకా ఆహారము, బట్టలు, మన ప్రతి విషయానికి నోరిప్పితేనే ఇంక దడ అన్నట్టు అయిపోయింది. అమ్మో! ఏం చెప్తారని. ఆ తర్వాత కూర్చున్న బాబా వద్దని చెప్పినా గాని భర్తని పట్టుకుని అన్న అనడము, భార్యను పట్టుకుని అక్క అనడం. అంటే ఇంక అసలు అది వినడానికి సమాజంలో అసహ్యం పెరిగిపోయిందే తప్పితే అది ఎక్కడ కంఠహారం కింద జరగలేదు. అంటే అసలు అలంకరణే చేసుకోలేదు. నోటి ద్వారా ఎవ్వరికి ఆనందం అన్నది వ్యాపించలేదు. సమాజం అసహ్యించుకుంది. భర్తను పట్టుకుని అన్న అంటారంట, భార్యను పట్టుకుని అక్క అనుకుంటారు. అంటే ఏంటి? శ్రీమతాన్ని పూర్తిగా ఉల్లంఘించి పడేశారు. సో అప్పుడు ఏమవుతది? ప్రాప్తులొచ్చే అవకాశమే లేదు. అందుకే ప్రతి మురళి చదవాల్సిందే. ప్రతి మురళి వాక్యాన్ని ధారణ చేయాల్సిందే. నేను ఏవో కొన్ని మురళిలు చదువుతాను. చదివేసి ఇంకా అదే పాటిస్తా అంటే అంటే మరి ప్రాప్తులైతే పోతాయి. ప్లస్ మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఆ వ్యక్తితోటి మనకి ఏం సంబంధం ఉంది? కొంతమంది మాకు ఫోన్ చేసినప్పుడు మా అన్నయ్య, అన్నయ్య అంటాడు. నిజంగానే ఓహో! మీ అన్నయ్య అంటే హస్బెండ్ అంటే కాదు మా సొంత బ్రదర్ అంటాడు. సో ఎవరు బ్రదరు? ఎవరు హస్బెండ్? ఏమి మాకసలు క్లారిటీయే రాదు. ఎందుకు ఇంత కన్‌ఫ్యూజన్ వచ్చింది? భక్తిలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు హస్బెండ్ అని మాట్లాడాం గదా! మా ఆయన అని చెప్పి మాట్లాడాం గదా! సో జ్ఞానంలోకొచ్చాక ఇంత కన్‌ఫ్యూజన్ ఎందుకొచ్చింది అనంటే క్లారిటీ లేకపోవడం వల్ల. సో ఎప్పుడు చూసినా మా అన్నయ్య అంటారు. ఓహో! అన్నయ్య అంటే మన హస్బెండ్ అంటే కాదు మా బ్రదరు అంటారు మళ్ళీ. సో ఇద్దట్లో ఎవరంటే తెలీదు మళ్ళీ. సో ఇట్లా ఇంత కన్‌ఫ్యూజన్ ఎందుకంటే ఇగో ఇలాంటి ముల్యులు చదువుకోకుంటే అజ్ఞానం వల్ల వచ్చిన సమస్య. అసహ్యం పెరిగిపోయింది సమాజంలో. ఆ అసహ్యం అంతొచ్చి మన ఖాతాలో పడతది. మనం గనక చేస్తే. సో అసహ్యం అంతొచ్చి మన ఖాతాలో పడితే ఏమైతది? ఈ ప్రాప్తులు పోతాయి. ఇంక ఆ ప్రాప్తులు పోయిన తర్వాత మనం ఇంత కష్టపడి గూడా వేస్టే. మనం మురళి చదివేసుకున్నామని చెప్పి భ్రమలో బతకడం తప్పితే ఇంకేమీ లేదు. ఈ మురళి వింటుంటే కొంచెం బాధెయ్యొచ్చు. కానీ నన్నడిగితే తెలుసుకోండి. కొన్ని విషయాలు తెలుసుకుంటే ఏమైద్దంటే సరిదిద్దుకోవడం ఈజీ అయిపోతది. లేకపోతే అదే భ్రమలో బతికేస్తారు. లేదా కొంతమంది ఏం జేస్తున్నారంటే అటు వాళ్ళ దగ్గర పోయి వైటేస్తున్నారు. మా దగ్గరకొచ్చి కలరేస్తున్నారు. 2 దిక్కులుంటారు. అటు ఇటు కాలేసుకొని ఉన్నోళ్ళు ఏం జేస్తున్నారంటే మంజులక్క ఈ ప్రోగ్రాములు పెడితే కలరేసుకుంటున్నారు. మళ్ళా అటు బ్రహ్మకుమారి దగ్గరికి పోతే వైటేస్తారు. అంటే ఇటు అటు అంటే బాబా ఏమంటారు? మీరు అటో కాలు ఇటో కాలు ఎటువైపు ఉండాలి? బాబా శ్రీమతం వైపు ఉండాలి. ఆయన ఏం చెప్పాడని చూసి 100% ఆయన చెప్పినట్టు ఇచ్చేయాలి. అంతేగాని మంజులక్కయ్య చెప్పిందా, బ్రహ్మకుమారి చెప్పిందా అని గాదు. మేము నిజంగా చెప్పాలంటే చాలా క్లారిటీ తోటున్నాం. నేను క్లారిటీ తోటున్నాను. కలర్ డ్రెస్‌లే వేసుకుంటామని. బ్రహ్మకుమారిలు గూడా క్లారిటీ తోటున్నారు. మేము వైటే వేసుకుంటామని. వాళ్ళు బానే ఉన్నారు. మేము బానే ఉన్నాం. ఈ మధ్య జనం ఉన్నారు చూసారా? అటో కాలు, ఇటో కాలు. అటు పోతే వైటు, ఇటొస్తే కలరు. అని వీళ్ళందరిని సంతోషపెట్టేసాం అనుకుంటున్నారు. కానీ యాక్చువల్‌గా జీవితానికి బొక్కబెట్టుకుంటున్నారన్న విషయం తెలీదు. నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా! నీకంటూ ఒక అస్తిత్వం ఉండాలి కదా! నలుగురిలోకెళ్తున్నాము బాబాని ప్రత్యక్షం చెయ్యాలి అంటే ఇదే వీళ్ళు ఈ రకమైన దుస్తులు వేసుకుంటారు. ఈ రకమైన అలంకరణ వేసుకుంటారు అని మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. అది స్థూలమే కావచ్చు, సూక్ష్మమే కావచ్చు. అటు పోతే ఒకటేస్తాం, ఇటు పోతే ఇటొస్తాం అంటే క్లారిటీ ఏముంది? నువ్వు ఎటువైపు ఉన్నట్టు? ఎటువైపు ఉండాలి? శివబాబా వైపు ఉండాలి. సో ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు? అల్పకాలిక ఆత్మల్ని సంతోషపెట్టడానికి. సో మీకంటూ ఒక క్లారిటీయే లేదు. బాబా వైపు ఉండాలి గదా! నా వైపా, వాళ్ళ వైపా అన్నది కాదు పాయింట్ ఇక్కడ. శివబాబా శ్రీమతాన్ని పాటిచ్చామా అన్నది పాయింట్ అది. సో అటోటి, ఇటోటి యేసుకుంటూ ఉన్నామంటే ఇక శివబాబా ని ఎక్కడ పాటిచ్చినట్టు? ప్లస్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనము? ఇంక శివబాబా ప్రత్యక్షత ఎక్కడ జరుగుతది? శివబాబా ప్రత్యక్షత లేని సేవలు అసలు సేవల కిందకే ఎయ్యనండి. హ్మ్. ఈ మధ్య మురళి గూడా చెప్పుకున్నాం. అసలు ధ్వని వ్యాపించలేదు అన్నాడు. మౌంట్ అబులో జరిగే సేవలనే ఆయన సేవలు అనట్లేదు. గుర్తుందా మీ అందరికి ఓ మురళి ఈ మధ్య చెప్పుకున్నాం? ఏం చెప్పాడాయన? మీరు చేస్తున్నారు సెమినార్‌లు, వెబినార్‌లు అన్నీ చేస్తున్నారు. కానీ ధ్వని వ్యాపించటం లేదు. అంటే మౌంట్ అబులో జరిగేవి ఆయన సేవల కింద తీసుకోవట్లేదు. సో ఫైనల్‌గా ఎంతమందికి ఇచ్చాడు సర్టిఫికేట్? 8 మందికి ఇచ్చాడు. మనం ఏంటంటే లోకువగా తీసేసుకున్నాం. శివబాబాని చెప్తాడు, ఎన్నో చెప్తాడు. ఆయనకేమో ఎన్నో చెప్తాడు. మనం ఏమంటే అల్పకాలిక ఆత్మల్ని సంతోషపరుస్తూ పోదామని ఆత్మల్ని సంతోషపరుస్తూ పోతున్నాం. సో ఆయన కూడా ప్రాప్తులివ్వడు. కుల గౌరవాన్ని కాపాడాలని ఏదైతే మురళి చెప్పుకున్నావో అది మళ్ళీ మళ్ళీ చదువుకుంటే మీకే అర్థమైతది పురుషార్థంలో మీరు ఎక్కడి వరకు వచ్చారా అని చెప్పి. కుల గౌరవాన్ని కాపాడుతున్నారా? లేకపోతే లోక మర్యాదల కోసము
బ్రతుకుతున్నారా అన్నది గనక అంచనా వేసుకుంటే తెలిసిపోతుంది. కాబట్టి మస్తకంలో నేను ఆనంద స్వరూపాన్ని అనే స్మృతిని ధారణ చేయండి. ఇదే మస్తకం యొక్క తిలకం. కంఠానికి అంటే నోటి ద్వారా ఆనందాన్ని కలిగించే మాటలు మాట్లాడాలి. ఇదే కంఠహారం. చేతుల ద్వారా అంటే కర్మలో ఆనంద స్వరూపం యొక్క స్థితి ఉండాలి. ఇదే చేతి గాజులు. చెవుల ద్వారా కూడా ఆనంద స్వరూపంగా అయ్యే విషయాలు వింటూ ఉండాలి. ఇది చెవులకు ఆభరణం. పాదాల ద్వారా ఆనంద స్వరూపంగా తయారు చేసే సేవ వైపు పాదం పెట్టాలి అంటే అడుగు అడుగు ఆనంద స్వరూపంగా తయారయ్యే మరియు తయారు చేసే వైపు వేయాలి. ఇదే పాదాలకు అలంకారం. ఇప్పుడు ఒక సెట్ గురించి అర్థమైంది కదా. సెట్ అంతా ధరించారా? సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వాని చెక్ చేసుకోవాలి. సేవకు వెళ్ళేటప్పుడు ఆ తిలకాన్ని దిద్దుకున్నామా? సంతోషపెట్టే మాటలు మాట్లాడుతున్నామా? లేక భయపెడుతున్నామా? సో మనం చేసే సేవల ద్వారా అవతల వాళ్ళకి ఆనందం కలుగుతుందా? సో పాదాలకు అలంకరణ చెప్తున్నాడు కదా ఆయన. ఆ తర్వాత చేతుల ద్వారా అంటే కర్మలో ఆనంద స్వరూపం యొక్క స్థితి ఉండాలి. అంటే మనకు కోపం వచ్చినప్పుడు గిన్నెలు విసిరేయడాలు, గ్లాసులు, పెద్ద పెద్ద సౌండ్లు. సో ఇవన్నీ వచ్చేస్తే అంటే ఆ కోపం అంతా గిన్నెల మీద, గ్లాసుల మీద తీసేస్తూ ఉంటాం. మా ఆఫీస్‌లో ఏం జేస్తారంటే కోపాలొచ్చేస్తే రిజిస్టర్‌లు అంటే రిజిస్టర్‌లు ఇసిరేయడాలు, తలుపులు దిడేలు దిడేలమని ఏసేయడాలంటే చేతుల ద్వారా సేవ విషయానికొచ్చేసరికి ఆనందం అన్నది అక్కడ కనిపిచ్చాలి. సో చేతుల ద్వారా మనం ఎట్లయితే క్రోధాన్ని వ్యక్తపరుస్తున్నామో శబ్దాలు చేసి, విసిరేసి, పెట్టేసి, గిన్నెలు, గ్లాసులు వేసేసి అంటే చేతుల ద్వారా కోపాన్ని వ్యక్తపరుస్తున్నాం. అలా కాకుండా ఆనందాన్ని వ్యక్తపరచాలి అంటున్నా. ఆ తర్వాత చెవుల ద్వారా కూడా ఆనంద స్వరూపంగా అయ్యే విషయాలు వింటూ ఉండాలి. సో ఏం వింటే ఆనందం వస్తది? బాబా మురళీ గానం వింటేనే ఆనందం వస్తది. సో ఎన్నో చెత్త విషయాలు కూడా వినిపిస్తూ ఉంటాయి కానీ ఫిల్టర్ ఏసేసుకోవాలి. యోగ రూపి కవచాన్ని వేసేసుకోవాలి. సో మనం వద్దన్నా ఎంతో మంది ఎంతో చెత్త చెప్తూ ఉంటారు. సగం మంది అట్లాంటి వాళ్ళతోటి శక్తి అంతా పోతూ ఉంటది. సో కాబట్టి యోగ రూపి కవచం వేసుకుని ఉండాలి. ఆ తర్వాత అలా చెత్త మాట్లాడే వాళ్ళు చెప్తున్నప్పుడు ఎక్కడో చోట చెప్పాలి ఆపమని. అలా చెప్పగానే ఆళ్ళకి కోపమొస్తది. సో, అంటే ఆత్మ బలహీనంగా ఉందని అర్థం. సో, అలాంటి బలహీన ఆత్మల సాంగత్యం కూడా అనవసరం. ఎంతమందిని సంతోషపెడుతూ పోతాము. హ్మ్. సో, ఈ ప్రశ్న చాలా మందికొస్తుంటారు. అవతల వాళ్ళు చెప్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. ఆపరంటే ఎక్కడో చోట ఆపాలి. ఎందుకంటే విని, 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 విని మన తల తిరిగిపోతూ ఉంటది. సో, వాళ్ళెంత గ్యాపులు లేకుండా మాట్లాడుతుంటే ఎక్కడో చోట ఆపి చెప్పాలి. ఎక్కడో చోట రిజల్ట్ ఒస్తది. ఎందుకంటే అందరికి ఏంటంటే అవతలోళ్ళని ఒక డస్ట్‌బిన్‌గా వాడుకుంటాం అంటున్నారు. మేము చెప్తాం అంటే ప్రతిసారి మా కష్టాలు చెప్తే వినేవాళ్ళు కావాలి అంటున్నారు. వింటాం. ఎంతవరకు? ఎంత కాలము? సో చెడు జరిగితే సమస్యలొస్తే చెప్తామంటున్నారు. బాబా నుంచి హెల్ప్ తీసుకుంటే మాత్రం చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అది యాక్చువల్‌గా ముందుకు రావాల్సిన విషయం. అవి వినడానికి ఎంతో ఇంపుగుంటాయి. అరే! బాబా వీళ్ళకి హెల్ప్ చేస్తే వీళ్ళు ఈ రకంగా బెనిఫిట్ పొందారంట. అనడానికి మాట్లాడడానికి మనకి ఎంతో బావుంటది. వినడానికి గూడా బావుంటది. కానీ సమస్యలు చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతారు. అసలు ఇప్పటి వరకి 11 ఏళ్లలో ఎవరైనా మంచి జరిగితే వాళ్ళంతట వాళ్ళు ముందుకొచ్చి "అక్క మేము చెప్తాము" అన్న వాళ్ళని ఒక్కరినంటే ఒక్కరిని గూడా చూడలే నేను. ప్రతి ఒక్కరిని ఎప్పటికప్పుడు ఆహ్వానాలు ఇస్తూ ఉండాలి. "అమ్మ రా వచ్చి చెప్పు" అని. ఎందుకు అనంటే అది టచ్ అవ్వట్లేదు. ఆయన ఏదైతే హెల్ప్ చేశారో, ఏదైతే సహాయం చేశారో అది పూర్తిగా ఆ మనసుకు టచ్ అవ్వట్లేదు. దానివల్ల ఎవరు వాళ్ళంతట వాళ్ళు ముందుకు రావట్లేదు. ఏదైనా జరిగితే జరిగిందంటున్నారు అంతే. రండి అని అప్పుడు ఇన్విటేషన్ ఇస్తే అప్పుడొస్తున్నారు. సో దానివల్ల ఏమవుతది? ఆయన పట్ల తిరస్కార భావనే రికార్డ్ అవుతుంది. ఆయన వస్తాడు హెల్ప్ చేయడానికి గాని మనమే తీసుకోం. మనమే ఆ రకంగా చెప్పకపోవడం వల్ల ఏమైతదంటే ఎంతో మందికి ఆయన గురించి తెలియకుండా పోతది. అంటే మనం ప్రత్యక్షత అనేది చేయటం లేదు. హ్మ్. హ్మ్. ఏదైతే ఆయన అలంకరించుకోమని చెప్తున్నాడో కంఠహారం కింద దాన్ని అలంకరించుకోవట్లేదు.
సో ఎప్పుడైతే అలంకరణ వేసుకుంటామో అప్పుడే మీరు మాలలో మణి అవుతారంటాడు. అంటే ఏంటి? ఆ మాలలోకొస్తారు. ఆయనకు దగ్గరవుతాము. హృదయ సింహాసనాధికారులమవుతాం. ఆ అర్హతనే పోగొట్టుకుంటున్నాం అసలు. ఆయన నుంచి తీసేసుకోవడమే తప్పితే ఆయన గురించి చెప్పడానికి పెద్దగా ఎవరు ఇష్టపడటం లేదు. జూమ్ ద్వారా గూడా ఎన్నో సార్లు చూసాం గదా! పెద్దగా ఎవరు రారసలు. ఏమంటే ఇంకా వాళ్ళకి కారణాలు అంటే ఇంకా కారణాలన్నీ నివారణ అవ్వలేదు. కారణాలు నివారణ అవ్వలేదు అనంటే పురుషార్థంలో వెనకబడిపోయి ఉన్నామని అర్థం. కారణాలు, సాకులు, ఫిర్యాదులు. ఈ 3 చెక్ చేసుకో. చేసుకుంటే తెలిసిపోతది పురుషార్థంలో ముందుకెళ్తున్నామా? లేకపోతే వెనక్కెళ్తున్నామా అని. కాబట్టి చెవుల ద్వారా కూడా ఆనంద స్వరూపంగా ఈ విషయాలు వింటూ ఉండాలి. ఇది చెవులకు ఆభరణం. పాదాల ద్వారా ఆనంద స్వరూపంగా తయారు చేసే సేవ వైపు పాదం పెట్టాలంటే అడుగు అడుగు ఆనంద స్వరూపంగా తయారయ్యే మరియు తయారు చేసే వైపు వేయాలి. ఇదే పాదాలకు అలంకారం. ఇప్పుడు ఒక సెట్ గురించి అర్థమైంది కదా! సెట్ అంతా ధరించారా? ఇలా వేర్వేరు సమయాల్లో వేర్వేరు సెట్లను ధరించండి. సెట్లు ధరించడం వస్తుంది కదా! లేదా చెవులకు పెట్టుకుంటే కంఠానికి వదిలేస్తారా? ఈ రోజుల్లో ప్రపంచంలో కూడా సెట్స్ ధరించే పద్ధతి ఉంది. మీకు ఇంత శ్రేష్టమైన ఆభరణాల సెట్స్ ఉన్నాయి. వాటిని ఎందుకు ధరించటం లేదు? ఎందుకు పెట్టుకోవటం లేదు? ఇన్ని రకరకాల సుందర దుస్తులను వదిలి దేహాభిమానం యొక్క స్మృతి అనే మట్టి పట్టిన దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారు అంటున్నారు. ఇది ఎవరికి వాళ్ళు సమాధానం ఇచ్చుకోవాలి బాబాకి. అద్భుతమైన దుస్తుల పోటీ ఈ రోజు దుస్తులు మరియు అలంకరణ పోటీ చూశారు. ఏ పిల్లలు రోజంతటిలో అలంకరించుకుని ఉంటున్నారు మరియు ఏ పిల్లలు దుస్తులు మార్చుకోవటం, మరల వేసుకోవటం, తీయటంలో ఉంటున్నారని. ఇప్పుడిప్పుడే ఒక డ్రెస్ వేసుకుంటున్నారు మరియు ఇప్పుడిప్పుడే ఆ డ్రెస్ తీసేసి నాణ్యత లేని డ్రెస్ వేసుకుంటున్నారు. ఎక్కువ సమయం ఎక్కువ సమయం శ్రేష్టమైన, సుందరమైన డ్రెస్ ధరించి ఉండలేకపోతున్నారు. ఇంకా ఏమి చూశారు? కొంతమంది పూర్తిగా దుర్వాసనతో కూడిన దుస్తులు వేసుకుంటున్నారు. అది ఏ దుర్వాసన? దేహ సంబంధాలు మరియు దేహ పదార్థాలపై తగుల్పాటు యొక్క చెడు వాసన కల దుస్తులు. ఈ దుర్వాసన దూరం నుండే వస్తుంది. సో బాబా మనం వేసుకునే బట్టల్లో దుర్గంధం ఎలా వస్తుందో చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తోంది అంటున్నారు? ఇక్కడ కొంతమంది పూర్తిగా దుర్వాసనతో కూడుకున్న దుస్తులు అంటే దేహ సంబంధాలు మరియు దేహ పదార్థాలపై దేహ సంబంధాల యొక్క దుర్గంధం అంటే బాబాతోటి పూర్తిగా సంబంధాన్ని జోడించలేదని అర్థం. సో సేవలు చేసేస్తున్నారా అంటే చేసేస్తున్నారు. సో ఇక్కడ రెండున్నాయి. ఆయనతో పాటు సమానంగా అక్కడికి రావాలి అనంటే సంబంధము జోడించాలి. ఆ తర్వాత సేవ గూడా చెయ్యాలి. ఆ సంబంధాలు జోడించినప్పుడు ఏమైద్దంటే సేవలో సమస్యలు రావు. సో మళ్ళీ మన పాత ఎగ్జాంపుల్స్‌కొద్దాం. సో సేవకొచ్చినప్పుడు ఏదన్నా సమస్య రాగానే ఏం జేస్తున్నారంటే, ఇంక మేము సేవలకు రాము. మేము మనసా సేవ చేసేసుకుంటాం అంటున్నారు. అంటే ఏంటక్కడ? బాబాతోటి సంబంధం లేదు వీళ్ళకి. సేవకొచ్చారు. సేవలు చేస్తామంటున్నారు. కానీ బాబాతోటి సంబంధం లేకపోవడం వల్ల, బాబా ద్వారా లభించిన సంబంధాలు వీళ్ళకి నచ్చటం లేదు. కానీ సేవైతే చేస్తున్నారు. సో అప్పుడు ఏమైతది? పూర్తి మార్కులన్నీ పడవు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? దేహ సంబంధం మరియు దేహ పదార్థాలపై తగుల్పాటు యొక్క దుర్గంధం వస్తుందంట. అంటే ఇంకా ఆ పాత దుస్తులు అంటే ఆ మురికి దుస్తులు ఆయన చెప్పేవి. సంఘటనలో నా మాటకు విలువివ్వలేదు. నేను చెప్పినట్టు వినలేదు, చేయలేదు. అంటే ఏమైందక్కడ? పాత దుస్తులు ఏసేసుకున్నారు మళ్ళీ. వేసేసుకొని ఏం చేశారు? బాబా ద్వారా లభించిన శ్రేష్ఠ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఆ శ్రేష్ఠ సంబంధాలు నచ్చటం లేదు. ఎందుకు నచ్చటం లేదు? చిన్న చిన్న విషయాలన్నీ ఎందుకు పట్టుకొని కూర్చుంటున్నారు? అక్కడ బాబాతోటి సంబంధం లేకపోవడం వల్ల. బాబాతోటి గనక సంబంధం ఉంటే, ఆయన ద్వారా లభించిన సంబంధాల పట్ల గూడా గౌరవం ఉంటది. వాళ్ళెవరైనా కావచ్చు. సో, అందరిని ఉన్నతి వైపు తీసుకెళ్ళాలి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో ఇప్పుడు మేము ఇప్పుడే ఇదే భూమి మీద ఉన్న ఎందుకు బ్రహ్మకుమారుల వల్ల ఎక్కువ సమస్యలు ఫేస్ చేయటం లేదు అనంటే, వాళ్ళు మన తండ్రి పిల్లలే అని మొదటి నుంచి శక్తిస్తూ పోతున్నాం. వాళ్ళు తప్పులు చేయకుండా ఆపుతున్నాం. అందుకే పెద్దగా ఏం బాధితులం కాదు మేము. కానీ కొంతమందైతే విపరీతంగా బాధితులైపోయారు ఆళ్ళతోటి. ఏకంగా పురుషార్థమే రాంగ్ రికార్డింగ్ చేసేసారు. ఎందుకు ఆ పరిస్థితొచ్చింది అనంటే, అక్కడ ఆ దేహాభిమానము, దేహ తగుల్పాటు, అంటే పూర్తిగా బాబాతోటి సంబంధం జోడించలేదు. ఆ జోడించకపోవడం వల్ల ఏమైపోయిందంటే, దేహదారుల పట్ల, దేహ సంబంధీకుల పట్ల ఎళ్ళిపోయారు. సో, ఆ దుర్గంధం వస్తుంది మీ దగ్గర అంటున్నా. సో, జన్మతహానే డ్రెస్ మార్చేసుకొని ఉండి ఉంటే, నేను ఆత్మని
అని చెప్తే పరమాత్మ చెప్పే మాట వినుండేవాళ్ళు. ఎందుకు బ్రహ్మకుమారులు చెప్పిన మాట విన్నారు? సో దేహస్థితి వల్ల. దేహస్థితి, ఆ తర్వాత బలహీనతలు. సో ఆ బలహీనతలన్నిటికీ వాళ్ళు చెప్పినందుకు చేశామన్నారే గాని, ఎవరో ఏదో చెప్తే వినే మీరు శివబాబా చెప్పింది ఎందుకు వినరు? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇప్పటి నుంచి ఎవరైనా మాట్లాడేటప్పుడు, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేశాను అని అనే ముందు, మరి శివబాబా చెప్తే నేను ఎందుకు చేయలేదు అన్న ప్రశ్న వేసుకోండి. ఎవరో చెప్తే వినేవాళ్ళు శివబాబా చెప్తే కూడా వినాలి గదా! సో వాళ్ళు చేశారు కాబట్టి చూసాము అంటే, చూడ్డానికి బ్రహ్మబాబాని పెట్టాడు గదా! బ్రహ్మబాబాని నేనెందుకు చూడలేదు అని మీకు మీరు గనక ప్రశ్న కరెక్ట్‌గా వేసుకొని సమాధానం ఇస్తే, ఇంక తప్పుపట్టడం ఆపేస్తారు. సో మేమెందుకు వాళ్ళ గురించి చెప్తున్నాము? వాళ్ళు చేస్తున్న మోసాలు మీకు తెలిస్తే మీరు మోసపోకుండా ఉంటారని చెప్పి. చదువు మీద శ్రద్ధ పెడతారని. వాళ్ళు చదువు చెప్పేటప్పుడు వాళ్ళ సొంత జ్ఞానాన్ని చెప్పారు. అది కాదు శివబాబా చెప్పిన జ్ఞానం చదువుకోండి అని చెప్పడం కోసం, రుజువులు చెప్పడం కోసం వాళ్ళ గురించి చెప్పాల్సొస్తుంది. వాళ్ళ గురించి చెప్పకపోతే, ఈ మురళిని ఉన్నదున్నట్టు చెప్పేస్తే మరి వాళ్ళెందుకు అలా అన్నారన్నదే నెక్స్ట్ ప్రశ్న. ఇంక మీరు ఎలాగో అదే అడుగుతారు కాబట్టి మేమే చెప్పేస్తాం. ఎందుకంటే ఆళ్ళు కింది నుంచి పైకెళ్ళమంటారు. బాబా పైనుంచి కిందికి రమ్మంటాడు. సో చెప్పేయొచ్చు నేను పైనుంచి కిందికి రండి అని జెప్పి. మరి వాళ్ళెందుకు కింది నుంచి పైన ప్రశ్న ఎలాగో వస్తది. ఖచ్చితంగా చెప్పాల్సే వస్తది. సో కాబట్టి ఇంక ఇప్పటి నుంచి ఎవరైనా వాళ్ళు చెప్పినందుకు మేము చేశాము అనే వాళ్ళంతా ప్రశ్నని మార్చండి. నేనెందుకు శివబాబా చెప్తే వినలేదు? శివబాబా చెప్పినట్టు నేనెందుకు వినటం లేదు? అన్న ప్రశ్న వేసుకుంటే కరెక్ట్‌గా సెట్ అయిపోతారు. మీ జీవితానికి మీరే మాస్టర్ రచయితలన్న విషయాన్ని గుర్తించిన రోజున ఒకే ఒక నిమిషంలో మీ జీవితంలో మార్పొచ్చేస్తది. చాలా ఫాస్ట్‌గా పురుషార్థంలో ముందుకెళ్ళిపోతారు. ఇక ఇన్ని కష్టాలు కూడా పడక్కర్లేదు. ఇంకా సబ్జెక్ట్ అర్థం కావాలంటే అసలు మార్పన్నది ఒక సంకల్పమే. కానీ నేను మాస్టర్ రచయితనన్న విషయాన్ని గుర్తించాలి. ఎవరో ఏదో చెప్తే కాదు. ఎవరు చెప్పినా నేను నమ్ముతాను అంటే శివబాబా చెప్పింది కూడా నమ్మండి ఓసారి. వ్యక్తులు చెప్పింది నమ్ముతామంటున్నారు గదా! సో ఈ కల్పనలో, ఈ సంగమ యుగంలో శివబాబా చెప్పేది నమ్మి చూడండి ఎంత మార్పొస్తదో తెలిసిపోతది మీకే. హ్మ్. కాబట్టి దేహ సంబంధాలు మరియు దేహ పదార్థాలపై తగుల్పాటు యొక్క చెడు వాసన గల దుస్తులు, ఈ దుర్వాసన దూరం నుండే వస్తుంది. కొంతమంది మురికితో ఉన్న చర్మ దుస్తులు వేసుకుంటున్నారంటే చెడు దృష్టి, దేహాన్ని చూసే దృష్టి యొక్క మురికి చర్మ దుస్తులు కూడా వేసుకుని ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? కొంతమంది మురికితో ఉన్న చర్మ దుస్తులు అంటే చెడు దృష్టి, దేహాన్ని చూసే దృష్టి. సో అదే ఎప్పుడు చెప్తూ ఉంటా కదా! మనిషి కన్న పడ్డారంటే చాలు సన్నబడ్డావు, లావయ్యావు. అంటే ఏంటి? దేహాన్ని చూసేసారు. దేహాన్ని చూసే దృష్టి ఎందుకొచ్చింది? దేహాభిమానం యొక్క స్మృతిలో ఉన్నప్పుడు అవతల వాళ్ళని చూస్తే దేహ దృష్టి వచ్చి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అన్నమాట. నువ్వు బాగున్నావా? అంటే నేను బాగున్నా. నువ్వెందుకు లావయ్యావు? నువ్వెందుకు సన్నబడ్డావు? సో అప్పుడు ఏమైతది? చుట్టుపక్కల ఉన్నోళ్ళందరి దృష్టి కూడా దేహం వైపు వెళ్ళిపోతది. ఆ ఖాతా అంతా వచ్చి ఆత్మ ఖాతాలో పడిపోతది. ఎందుకంటే అందరి దృష్టిని అవతల వాళ్ళ దేహం వైపు తీసుకెళ్లారు. నువ్వు సన్నబడ్డావా? లావయ్యా? ఏమైంది? ఎందుకు ఇంత సన్నబడ్డావు? అని జెప్పేసి. ఎందుకు ఇంత లావయ్యావు? అని చెప్పి. సో ఈ ఆత్మ దేహ స్థితికొచ్చింది. ఇంకెవరైనా ఆత్మిక స్థితిలో ఉంటే వాళ్ళ ధ్యాస కూడా ఆత్మ వైపు వెళ్ళిపోతది. ఓహో! ఈమె సన్నబడిపోయిందా? లావైపోయిందా? అని చెప్పేసి. సో ఆ దేహ స్థితి రికార్డింగ్‌లోకొచ్చి ఇతరులను కూడా అటువైపు తిప్పారు కాబట్టి అది కూడా వచ్చి ఈళ్ళ ఖాతాలోనే పడతది. ఎవరు ఏదైతే మనకెందుకు ఒకవేళ ఏ కారణం చేతైనా సన్నబడ్డా, లావైనా నువ్వు సదా ఆరోగ్య భవాని వరదానం ఇవ్వు సరిపోయిందిగా. ఇక్కడ మన పురుషార్థం మనం చూసుకోవాల్సి తెలుసుకొని మాత్రం చేసేదేముంది? ఆరోగ్యం బాలేక ఎవరైనా సన్నబడ్డారు, లావయ్యారు అనంటే నువ్వు సదా ఆరోగ్య భవాని వరదానం ఇవ్వు. లేదా పక్కకు తీసుకెళ్ళి మొత్తం అంతా క్షేమ సమాచారం తెలుసుకో. సరిపోతుంది గదా! సో అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? చర్మ దుస్తులు అంటే చెడు దృష్టి, దేహం చూసే దృష్టి. సో జ్ఞాన నేత్రంతో చూడమంటున్నాడు అందరిని. సో ఆ మురికి దుస్తుల దేహ స్థితి ఉండడం వల్ల ఏమైపోయింది? దేహాన్ని చూస్తూ ఇక్కడ దేహాన్ని చూసే దృష్టి యొక్క మురికి చర్మ దుస్తులు కూడా వేసుకుని ఉన్నారు. సో అప్పుడు ఏమైతది వాళ్ళ నుంచి? ఆ దేహాభిమానం యొక్క దుర్గంధం వస్తూ ఉంటది. సో ఆత్మ అన్న స్థితిలో ఉన్నప్పుడు ఏమైతది? ఆత్మ యొక్క శాంతి, ప్రేమ ముఖ్యంగా అలంకార సెట్ విషయానికి ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు ఆనందం యొక్క సెట్ పెట్టుకోమని జెప్పారు. సో ఒక సెట్ ధరించినప్పుడు ఏమవుతది? 7 వారాల నగలంటారు జూసారా? అట్లా ఆ రకంగా ఒక రోజు శాంతి యొక్క సెట్,
ఒకరోజు ప్రేమ యొక్క సెట్, ఒకరోజు పవిత్రత యొక్క సెట్, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి ఇలా 7 వారాల నగలని చెప్తారు భక్తిలో. అట్లా రోజుకో సెట్ యేసుకొని తిరగాలంటున్నాడు ఆయన. అందుకే ఇక్కడ ఒక సెట్ గురించి చెప్పాను అంటున్నాడు ఆయన. ఆనందం అన్న సెట్ గురించి చెప్పారు. సో మనం అన్ని 7 వారాల నగలు పెట్టుకొని తిరగాలి. అది అక్కడ ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్. అది వేసుకోకుండా మనము మురికి దుస్తులేసుకుని దేహ దృష్టి ఇచ్చేసేసి అందరికి దుర్గంధాన్ని వ్యాపింప చేస్తూ పోతే పర్యవసానం ఏంటి అనంటే ఆ దుర్గంధాన్ని వ్యాపించాం కాబట్టి సుగంధాన్ని వ్యాపింపజేసే సత్యుగానికి రాము. అంటే ఆత్మ యొక్క పూర్తి పురుషార్థం చూడాల్సి వస్తుంది. అక్కడ అంత సుగంధభరితమైన లోకం అది. సో ఈ దుర్గంధాన్ని వ్యాపింపచేసే వాళ్ళు అక్కడికి రారు. ఈ వైటు కలర్ అని చెప్పి పొద్దంతా దేహాన్ని చూస్తూ ఉన్నారు. చూసి దుర్గంధాన్ని వ్యాపిస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళ ఆ రకమైన సుగంధభరితమైన ఆ లోకానికి రారు. ఎందుకు? పూర్తిగా డ్రెస్ దగ్గరనే ఆగిపోయారు. ఇంకా డ్రెస్ దగ్గరే గించుకుంటూ కూర్చుని బాబా శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఎప్పుడు జ్ఞానం చదువుతాము, ఎప్పుడు స్వచింతన చేసుకుంటాము, ఎప్పుడు సంకల్పాల భోజనము, ఎప్పుడు ఆత్మిక దుస్తులు, ఎప్పుడు అలంకరణ, ఎప్పుడు బ్రాహ్మణుల నుండి ఫరిష్తా, ఆ ఫరిష్తా నుంచి ఆ సేవ, 2 రకాల సేవలు ఇవన్నీ ఎప్పుడు చేస్తాం? ఇంకా మనం డ్రెస్ దగ్గరే ఉండిపోతే. ఇప్పుడు అర్థమవుతుందా? చేయాల్సిన విషయాలు ఎన్నున్నాయని. ఇదేం భయపడాల్సిన విషయం కాదు. సింపులే సబ్జెక్ట్. కానీ ఎక్కడో చోట ఒక ఎఫర్ట్ అన్నది పెట్టాలి. ఎంత వీలైతే అంత, పోనీ వీళ్ళంతా సబ్జెక్ట్ కాకపోయినా అట్లీస్ట్ ఈ కల్పనలో సంపాదించుకోవాలి అన్న సంపాదన అని ఫోకస్ పెట్టినా మీరు వెళ్ళిపోతుంది. లేకపోతే ఇదే వ్యర్థంలో పోతోంది. అరే ఈ రోజు నేను దేహ దృష్టితో చూశానంటే పోగొట్టుకున్నట్టేగా ఆ క్షణం. ప్లస్ సంగమ యుగము. సంగమ యుగంలో సపోజ్ ఒకరి వైపు దేహ దృష్టితోటి ఒక 5 నిమిషాలు చూసామంటే ఎన్ని సంవత్సరాల రికార్డింగ్ నడిచింది? మొత్తం కలియుగం రికార్డింగ్ నడుస్తుంది. ఇంచుమించు కలియుగం రికార్డింగ్ అయిపోతుంది ఆత్మలో. సో ఆత్మలో సత్యుగాన్ని రికార్డ్ చేయాలి కదా. కలియుగాన్ని రికార్డ్ చేసుకుంటే ఉపయోగం ఏంటి? సేవలకు వచ్చి లేదా వాళ్ళ దేహ సంబంధీకుల గురించి ఆరాలు తీస్తూ కూర్చోవడం అంతే. అంటే ఏంటి? దేహం అన్న దేహ సంబంధాల యొక్క దుర్గంధాన్ని వ్యాపిస్తుంటే దుర్గంధభరితమైన కలియుగమే రికార్డ్ అవుతూ ఉంటుంది. సత్యుగం రికార్డ్ కాదు. కాబట్టి సత్యుగి సమయాన్ని అక్కడ ప్రాప్తి కింద ఇవ్వడైనా, ఎందుకంటే దుర్గంధాన్ని వ్యాపిస్తున్నారు కాబట్టి. సో మన ఖాతాలో పూర్తిగా ఒక 1250 సంవత్సరాల సత్యుగం ప్రాప్తి మనకి రావాలి అని అంటే ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేయాలి. సో ఇక ఎవరు ఏ రకమైన డ్రెస్సులు వేసుకుంటారా, సెంటర్ కనెక్షన్ ఉందా, మౌంట్ అబు కనెక్షన్ ఉంది, ఇవన్నీ ఇంకా మనకు అనవసరం. ఫస్ట్ మనం చూసుకోవాలి. శివబాబా ఏం చెప్పారు, అది నేను పాటిస్తున్నానా, ఫస్ట్ అది చూసుకోండి. రికార్డింగ్ మన ఆత్మలో నడుస్తుంది కాబట్టి. ఇంకా అవతలోళ్ళు వైట్ వేసుకుంటారా, కలర్ వేసుకుంటారా, దుర్గంధం వ్యాపింపజేస్తారా, ఏం చేస్తారా అన్నది తర్వాత సంగతి. మనం కరెక్ట్ గా ఉంటే, మనని మనం చూసుకుని కరెక్ట్ గా చేస్తే అట్లీస్ట్ మన ప్రాప్తులు మనకు వస్తాయి. ఆ తర్వాత సేవ. కొంతమంది దుస్తులపై మురికి మచ్చలు కూడా ఉన్నాయి. మురికి మచ్చలు అంటే ఇతరుల అవగుణాలు అంటే మచ్చను మీలో ధారణ చేయటం. అవే మురికి మచ్చలున్న దుస్తులు. కొంతమంది దుస్తులైతే చాలా చెడు రక్తపు మరకలతో ఉన్నాయి. అవి ఎందుకు పడ్డాయి? మాటి మాటికి వికర్మ చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవటం. ఆత్మ యొక్క శ్రేష్ఠ స్థితిని హత్య చేయడం. ఇలాంటి దుస్తులు వేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, సుందరమైన బిరుదుల యొక్క స్థితి రూపీ దుస్తులు ఎక్కడ, మరి మురికి దుస్తులు ఎక్కడ? సో కొంతమంది బట్టల మీద రక్తపు మరకలు అంటే ఆత్మని హత్య చేసేస్తున్నారు అంటున్నారు. సో ఆత్మని ఎట్లా హత్య చేసేస్తున్నారు? ఆత్మ యొక్క స్వధర్మం శాంతి అయితే. సో ఇప్పుడు బాబా ఇక్కడ ఒక సెట్ పెట్టుకోండి, అలంకార సెట్ అన్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆనందం ఇచ్చాడు. ఆనందం ఇచ్చి ఇలా ఒక్కొక్క సెట్ మార్చుకోవాలి అన్నాడు. సో ఒక సెట్ శాంతిది పెట్టుకోవచ్చు, ఒక సెట్ జ్ఞానాన్ని పెట్టుకోవచ్చు. సో అలా సెట్లు పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆయన జ్ఞానం అన్న సెట్ పెట్టుకోమన్నప్పుడు మనం అజ్ఞానం అన్న సెట్ పెట్టుకొని పురుషార్థాన్ని దెబ్బ కొట్టాము, అందరికీ అజ్ఞానాన్ని వ్యాపింపచేసి అంటే ఏమవుతుంది? అక్కడ ఆత్మని హత్య చేశాం, చంపేశాం దాన్ని. దాని యొక్క స్వధర్మాన్ని చంపేసి పరధర్మంలోకి వెళ్ళాం. దీన్ని రక్తపు మరకలు అంటున్నది. అంటే చంపేయడం అన్న దాన్ని స్థూలంగా చెప్తున్నాయి. ఎవరినైనా చంపేస్తే రక్తం ఎట్లా వస్తుందో అలా బట్టల మీద రక్తపు మరకలు ఉంటున్నాయి అంటున్నాం. అంటే ఆత్మ స్వధర్మానికి వ్యతిరేకంగా కామక్రోధ లోభమోహ అహంకారానికి వెళ్ళడం అన్నది ఆత్మహత్య హత్య అంటున్నాడు. ఆ రక్తపు మరకలు కనిపిస్తున్నాయి అంటున్నాడు.
సో ఎందుకు అవి పడ్డాయి? మాటికి మాటికి వికర్మ చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవడం. ఆత్మ యొక్క శ్రేష్ఠ స్థితిని హత్య చేయడం. ఇలాంటి దుస్తులు వేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, సుందరమైన బిరుదుల యొక్క స్థితి రూపి దుస్తులు ఎక్కడ, మరియు మురికి దుస్తులు ఎక్కడ? శ్రేష్ఠాత్మల దుస్తులు కూడా శ్రేష్టంగా ఉండాలి. ఏమి చూశారు? కొంతమంది పిల్లలు రోజంతా ఆ శ్రేష్ఠ దుస్తులతో అలంకారాల సెట్టుని ధరించి సీటుపై బాగా సెట్ అయి ఉంటున్నారు. మరియు కొంతమంది ఉన్నతమైన దుస్తులు ధరించాలనుకుంటున్నా, ఎదురుగా ఉన్నప్పటికీ ధరించాలనుకున్నా ధరించలేకపోతున్నారు. కనుక అమృతవేళ నుండి శ్రేష్ఠ అలంకారాల సెట్ని ధరించండి. ఇలా ఎప్పుడైతే శ్రేష్ఠ బిరుదులనే దుస్తులు వేసుకుంటారో, గుణాల అలంకారాలను ధరిస్తారో, అప్పుడు ఎలా అయితే సత్యుగంలో విశ్వమహారాజు లేదా విశ్వ మహారాణిల దుస్తులను వారి వెనుక దాసదాసీలు సంపాదన చేస్తారో, అలాగే ఇప్పుడు మాయాజీత సంగమయుగి స్వరాజ్యాధికారులు ఈ బిరుదుల రూపీ దుస్తుల యొక్క స్థితులైనప్పుడు పంచతత్వాలు మరియు పంచ వికారాలు మీ దుస్తులను మీ వెనక సంపాదిస్తూ ఉంటాయి, అనగా మీకు అధీనమై నడుస్తాయి. ఉరికంబాన్ని వదిలి సింహాసనాధికారిగా అవ్వండి అంటున్నాడు. సో ఏంటి దీని ప్రాక్టికల్ లైఫ్? ఇప్పుడు గనక మీరు దుస్తులు అమృతవేళ లేచే ఈ రోజు నేను ఏం సెట్ పెట్టుకోవాలి? శాంతి యొక్క సెట్ పెట్టుకోవాలా? పేజ్ నెంబర్ 154 లో నేనైతే సెట్ ధరించాలన్నాడు, ఎగ్జాంపుల్ ఆనందం ఇచ్చాడు. సో మీ పరిస్థితికి తగ్గట్టు ఈ రోజు శాంతి యొక్క సెట్ పెట్టుకోవాలా, ప్రేమ యొక్క అలంకారం చేసుకోవాలని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. లేదా పరిస్థితికి తగ్గట్టు దుస్తులు మార్చాలి, అలంకారం మార్చాలి అంటున్నారు. సో పరిస్థితికి తగ్గట్టు అక్కడ ఏం చేయాలి? ఆత్మిక దుస్తులు వేసుకోవాలి, వేసుకుని ఆ సెట్ పెట్టుకోవాలి. సో ఎక్కడైనా ఎవరైనా క్రోధంతో ఉన్నారు అని అంటే అప్పుడు మనము శాంతి సెట్ పెట్టుకోవాలి. అంటే మన మస్తకంలో శాంతి ఉండాలి, మన నోటి ద్వారా శాంతి మాటలు రావాలి, మన కర్మల్లో శాంతి రావాలి. సో ఎక్కడైనా అజ్ఞానం ఉంది అని అంటే నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని అన్న జ్ఞానం యొక్క తిలకాన్ని పెట్టుకోవాలి, మాటల ద్వారా జ్ఞానం రావాలి. సో అలా ఆయన చెప్పినట్టు పరిస్థితి తగ్గట్టు ఎప్పటికప్పుడు సెట్ మార్చుకుంటూ ఉండాలి. సో ఇది ఆయన చెప్తున్న ప్రాక్టికల్ లైఫ్. సో ఇక్కడ మళ్ళా తర్వాత ఆ విశ్వ మహారాణి విశ్వాస వెనకాల బట్టలు పట్టుకొని ఉంటారు కొంతమంది. అలా ఇప్పుడు గనక మీరు ఆత్మిక స్థితిలో ఉండి అలంకారం చేసుకుని ఆ ఫ్లోయింగ్ హౌస్ తోటి అట్లున్నప్పుడు ఈ పంచవికారాలు పంచతత్వాలు వెనక మీకు అధీనమై నడుస్తుంటాయి అంటారు. అంటే అవి మన వెనక ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే దుర్గంధం ఎక్కువైపోయి ఇప్పుడు దేహస్థితులు అవి డామినేట్ అయిపోయి పంచతత్వాలు పంచవికారాలు. ఇందాక అదే చెప్పాను, చూడగానే నువ్వు లావయ్యావా సన్నబడ్డావా అని చెప్పి దేహ దృష్టి ఇచ్చేశారు అని అంటే అక్కడ పంచతత్వాలు ఏముంది? అక్కడ దేహం కంట్రోల్లోనే లేదు అసలు. కళ్ళ ద్వారా చూశారు, స్థితి కదిలిపోయింది, మనిషిని చూసి దేహం వైపు వెళ్ళిపోయింది. సో అధీనం ఎక్కడైపోయారు? కర్మేంద్రియాలకు అధీనం అయిపోయింది ఆత్మ. అందుకే దేహం కనిపించింది. అంటే ఏంటి? ఇక్కడ పంచతత్వాలు ఇక్కడ కర్మేంద్రియాలు కంట్రోల్ చేస్తున్నాయి ఆత్మని. కానీ ఎప్పుడైతే మీరు ఈ రకంగా ఆత్మిక దుస్తులు వేసుకుని ఆ సెట్ పెట్టుకుంటారో, పంచతత్వాలు పంచ వికారాలు మీకు అధీనమై మీ వెనక నడుస్తాయి అంటారు. ఇదే స్వరాజ్యాధికారం అంటూ అధికారులు అవ్వాలి అంటున్నాడు. సో ఈ మురళి ఇక్కడికి ఆపుతాను. ఇంతవరకు నేను ఏదైతే చదివానో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. నేను సెట్టింగ్స్ మార్చాను, మీ మైక్లు ఆన్ అవుతాయి. ఇప్పటి వరకు చదివిన దాని గురించి అడగండి. మిగిలిన మురళి రేపు చదువుతాను నేను. బట్టలకు సంబంధించి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. సరే మరి, ఎవరికి ఏం డౌట్లు లేకపోతే ఈ రోజుకి ఆలోచించండి. రేపు కూడా ఉంటది కాబట్టి రేపు కూడా అడగొచ్చు. సో అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.